ఎప్పుడు బిడ్డ దగ్గర తీసుకొని పిల్లగున్ననాడు నువ్వు ఆడంగా పాడంగా అంగీలు అడిగినవు కూసుండి ఆడంగా కుళ్ళలు కట్టినవే అవ్వ అవ్వ మాకు లాలి పాటలు వాడి జోల పాటలు వాడి అవ్వ మాకు గోర ముద్దలు వినబెట్టినవే అవ్వ ఏ రాత్రి వెళ్ళిపోతుంది ఏ దేశం వెళ్ళిపోతుంది బాలవ్వ వెళ్ళిపోయాడు మనమలానికి రాలేరా నీ మనమలానికి రాలేరా నీ కొడుకులానికి రాలేరా అవ్వా నీ బిడ్డలు నీకు యాదికి రాలేదా నీ కొడుకులు కోడళ్ళు నీకు యాదికి రాలేదా ఎములాల నేను రానని చెప్పగా వద్దా ఏ రాత్రి వెళ్ళిపోతుంది అమ్మారి కచ్చి ఆడి రాళ్ళ కచ్చి బాలవ మీద పడ్డట్టు సుతులు ఉట్టేది కథల కోసం అంటారు నాదో రేపు రేపటి కల్ల మా ప్రాణంపై వెళ్ళిపోయినాడు నాదా మన జీవనం వెళ్ళిపోయినాడు తల గుర్రాయి పట్టడానికి తనయుడు కావాలంటారు నాదో వెనక ఏడ్చుకుంటా వచ్చడానికి ఆడవిల్ల ఉండాలంటారు అడిగే సంపాదన పెట్టిన గాని అల్లుడు కొడుకు కాదు కోట్ల వరాలు పోతున్న గాని కోడలు బిడ్డ కాదంటారు అయ్యంగా కర్రైన బుర్రైన తన తేను పంట వంటాలే ఎడ్డైన గుడ్డైన గాని తన కడుపు లోపల పుట్టాలి అమ్మ బాబంట విరవాలి ఎంత రాజ్యం ఉంటే మనకెందుకు రాధ ఎంత దేశం ఉండి ఎందుకు ఎంత బంగుళాల విద్యల మేడలున్న గాని ఎండి బంగారం ఉంటే తక్కడ బంగారం తలాపన పెట్టుకుంటే అది అమ్మంట వెళుతుందా బాబంట వెళ్తున్నదా అనయ్యా అందగానే అందగానే మగవారితోనే సంతాన బలం అంటారు నాదా ఆడదాంతోనే ముఖ్యం అవతారం అంటారు ఆడదాంతోనే కోట్ల సంపదనం అంటారు అయ్యా మగవారి దేవు లోపల 100 రూపాయలు ఉండని తీరు శాతం పోదన ఓటర్ల పోదన బజ్జీలు నిందర విరిచేందర ఈ 100 రూపాయలు ఎప్పుడు వాళ్ళని చూస్తారు కానీ ఆరు వీళ్ళ కూడా అటువంటిది కాదు 5 రూపాయలు ఉంటే 5 ముళ్ళేసి ఆ పైసలు కాపాడుకునేది ఆడి వీళ్ళంటారు మగవారితోనే సంతాన బలం అంటున్నావా చెత్తనేమో కొడుకు బిడ్డ బలము తీసుకురా లేకపోతే మనం అంత బండ ఎత్తుకొని నీ పాదాలు కాడబెట్టుకోవాలి రాజులోకి పెడిగి ఏనాడు ఎరవచ్చుండో ఆడవిల్ల శ్యామలాదేవి పచ్చిపాలు తీసుకొచ్చి పాదాలు గడంగానే దేవి శిలకల మోకాలు చిన్నవై ఉన్నాయి అంశల మోకాలు వారిపై ఉన్నాయి బాబా నీకేమో ఉన్న కోరుకోమని రాజాక రాజు పలికిన్నాడు నాదా ఎక్కి చూడ ఎండి మెడలు ఉన్నాయి దిగి చూడ బంగారు మెడలు ఉన్నాయి లాలి మెడలు అక్క మెడలు వాడపడ అద్దాల మెడలు ఉన్నాయి కానీ మన గర్భవాసం అందు కొడుకు బిడ్డల పొలము లేపాయనయ్యా ఒక బిడ్డ ఉన్నట్టు ఉంటే మన బిడ్డ పెరిగి పెద్ద అయినాక రేపటికల్లా ఒక చేతిలో పెట్టి ఒక రాజ్యం ఇచ్చిన్నాడు మన మోకాళ్ళ ముంగటికాయి మన మోసేది వెనుకకాయి మస్తాన పడి మన మరణమైనాడు మన మరణమత్త మన బిడ్డ కందంగానే మన బిడ్డ ఏ చెల్లెల్లో ఉన్న గాని ఏ శిలకల్లో ఉన్న గాని మా వల్ల
చచ్చిపోయిందట మా నాయన చచ్చిపోయిందట చేతుల పని చేతులు ఎడిసి పెట్టి ఇళ్ళనక వాగిలనక తల పనక తల మనక బొచ్చ గుద్దుకుంటా ఉరికత్తగా అయ్యా బాకి మనకు లేపాయనా నీ పాదాల కలిసి గుద్దుకొని వెళ్ళిపోతున్నాను అడవిల వలకంగా దేవి సత్తనన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది బామ ఎన్ని రోజులున్నా కానీ భార్యకు భర్తనే కావాలి భర్తకు భార్యనే కావాలి సతికి భర్త కావాలి పతికి సతే కావాలి కోడళ్ళు గారు ఏ అల్లులు గారు ఏ బిడ్డలు మనవలు దేవి అంటే పిచ్చిదాన కొడుకులు బిడ్డలు చిన్నగా ఉన్ననాడు వాళ్ళే కడుపు చిన్నగా వేసి రెక్కలు పెద్దగా వేసి కొడుకు ఆదుకొని పెంచి పెద్ద వేసినాక ఎవరి వాళ్ళకి లగ్గాలు వేసినాక మనవరాళ్ళు పుట్టినాక కొడుకులు బిడ్డలు మంచిగా బతుకుతున్నప్పుడు ఆ తల్లి ఏమనుకుంటది నా కొడుకులు చిన్నగా ఉన్ననాడు నా బిడ్డలు చిన్నగా ఉన్ననాడు కడుపు చిన్నగా వేసి రెక్కలు పెద్దగా వేసి నా కొడుకులు ఆదుకున్న బిడ్డలు ఆదుకున్నా దేవుడు ఇంకొక 4 ఏళ్ళు అవసరాకి తండ్రి నా కొడుకుల బిడ్డల మనవరాళ్ళు చూసుకొని భర్తను మొక్కుతుంది అటువంటి వాళ్ళని చెప్పడం ఉండబోతుడు శంకరుడు అదే కొడుకు గంజివేక ఏ బిడ్డ గంజివేక మనవరాళ్ళు దగ్గరికి రాక మంచాన వాడి తౌసెల్ల ఇస్తున్న కన్నా తల్లి మొక్కుతుందాట ఒరే భగవంత ఈ మొండి హౌస్ నాకెందుకు ఇచ్చిన పోతున్నా తండ్రి నన్ను ఉండబోరా అని ఆ లోకాల శంకరుని మొక్కుతుందాట అసొంటోళ్ళకి ఇంకొక 4 ఏళ్ళు మొండి హౌస్ ఇచ్చిన లోకాల శంకరుడు దేవి నువ్వు సత్తనన్న మాట నీ నోటికి వచ్చింది కాబట్టి ఏ జన్మ లోపల ఏ పాప వేసినమో ఏ జన్మ లోపల ఏ దోషం వేసినమో అందుకే జన్మ లోపల కొడుకుల బిడ్డల పరమలే బామ అయినా కానీ మన దేశం లోపల తిరుపతి దినంగం ఆనంది మానంది కొమరవెల్లి రేగలకుంటేమల వాడ ఎన్నో తీర్థయాత్రలు ఉన్నాయి దేవుళ్ళ పూజలు పోయినటువంటి ఒక దేవుడు మెత్తచ్చు పరమోడు ఎట్టచ్చు పగదేవుడు మెచ్చి పరమోడు ఎట్టచ్చు సాంబశివుడు మెచ్చి సంతాన పరమోడు ఎత్తు బామ దేవుళ్ళ పూజలకు పోదాం బామ తయారు కమ్మని భార్యను తయారు కమ్మన్నాడు రాజుల కచేరీ మీదకి వచ్చిండు 7 మంత్రులు పిలుస్తున్నాడు మంత్రులని తిరుపతి తిరంగం తీర్థయాత్రలకు పోతున్న కొడుకానే వచ్చేదాకా రాజ్యమే ధనం మంది పెట్ట కొడుక ధర్మం మంది పెట్టకు అని గోగిల వేటుకొచ్చి భార్య తయారు చేసుకొని 7 14 నా బల్ల 16 ముత్యాలు పోసుకొని సాగుతున్నాయి బంధు శాబంతులోనమ్మా దేవుళ్ళ పూజలకు పోదామా ఇద్దరాలు మొగలు పోతున్నారు ఓ రామ రామ పోతున్నారు బయలు ఎల్లిండోరయ్యా భార్య భర్తలైనా బయలు ఎల్లిండోరయ్యా భార్య భర్తలైనా ఎందుకు
భక్తులైనా తెలుసుకోలే రామ 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 తిరుపతి తీరంగా కాశీ భద్రతలం ఆనంది మానంది కొండగట్టు కుమర వెళ్ళి ఎన్ని యాత్రలు తిరిగిన గాని ఒక దేవుడి మెచ్చి పరమోడి కడతలేడు ఒక దేవుడి మెచ్చి పరమోడి కడతలేడు సాంబశివుడి మెచ్చి సంతానమోడి కట్టకపాయన పళ్ళు తోడు వెళ్ళి గుల్లల్లా పళ్ళు ఉండతో తోడు ఎత్తున గండ దీపాలు తీసిన గాని కోర వెళ్ళి గుల్లల్ల మరి జగనాథ సంతాన బలమ దొరకలేదు వాళ్ళు ఎవల వాడు గుల్లల్లా మడుగుల తానం ఎప్పుడు మండపాన పోయే అడ్డగాని ఎవరి వాళ్ళ గుళ్ళల్లో దౌసు పెట్టగాని ఏనాడు సంతాన పరమ దొరకలేదు ఎండలో పోతుంటే మీద మెల్లు గుర్తుండే కింద వెళ్ళిన మండుతున్నది పలువురు నల్ల గడుగు ఎడుతుంటే మెరుగులు దుంపుతున్నాయో ఎర్రాటి ఎండలో భార్య భర్తలేన గాని వాళ్ళ దేవుడు పెచ్చి వాళ్ళ పెడతలేడు పల దేవుడు పెచ్చి పలమోడి కడతలేడు నాదా ఎన్ని దేవుళ్ళ పూజ చేసినా గాని వాళ్ళ దేవుడు మెచ్చి మన కోడి కట్టలేదే అయ్యా అవనాదా ఎన్ని దేవుళ్ళ పూజ కట్టినా గాని మనకు వాళ్ళ దేవుడు చెవుడు కట్టలేదు అవనాదా చివరిసారి కనబడుతున్నది ఒక శివసేవుని గుళ్ళల్లో కనబడుతున్నాడు శివుడే కనబడుతున్నాడు ఊరొక్కటి లేచిపోయింది మరి గుడి ఒక్కటి మిగిలిపోయింది నాదా గంగాయమున సరస్వతి పోతున్న త్రివేణి సంఘం చోట మరి ఒక త్రివేణి సంఘం లోపల మనం స్నానాలు చేసి గుళ్ళె పూజలు కడదామని భార్య భర్తలు ఇద్దరు గుళ్ళ బేటికి వచ్చే వరకల్లా ఆ గుళ్ళ బేటికైనా వెన్నెలా 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 కాకుల కౌసు కళ్ళ వంటి కనబడుతున్నది పిక్కల కౌసు పిక్కల వంటి కనబడుతున్నది కన్న తల్లి చేతులు శంఖపాణం చేసుకొని పంట కొమ్ము తట్ట చేసుకొని కౌసంతో ఎత్తిపోయి కంకర పోరవడి కనబడుతున్నది నాదా ఈ లింగము చూడు నాదా అది లింగం అల్లల్లాడుతున్నది పుట్టు లింగమే కాని పెట్టు లింగము కావోదే అయ్యా ఈ లింగం లోపల నేను పూజలు కడతా పాలతోటి బాలాభిషేకం నీలాభిషేకం పత్రాభిషేకం చేస్తా నీవు అచ్చలయ్య వాళ్ళకు గుడి గుడారం వేసుకొని ఉండి సీన కింద వారి సీమలకైనా కానీ చక్కెర దానం చేయి మీద పోయే పక్షులకైనా కానీ ఇత్తుల దానం చేయి వచ్చే వాళ్ళకు దాన ధర్మం చేస్తుండయ్యా కన్న తల్లి శ్యామలమైన గాని ఆ కన్న తల్లైనా గాని భర్తలైనా గాని గుడెనక గుడారం వేసుకొని ఉండుమన్నది నాగా నేను గుళ్ళె పూజ కడతానండి ఎన్న కన్న తల్లైనా గాని ఆకు మీద పోక మీద సూది పెట్టి సిరిసి కిందికి పెట్టి సిరి పాదాల మీదికి పెట్టి ఎక్కడున్నో పరమేశ్వర లోకాల శంకర అని కన్న తల్లైనా గాని ఓం నమో శివాయ అనుకుంటా పూజలు ఎట్లా మొదలు పెట్టింది కన్న తల్లి శ్యామలమ్మ తండ్రి
పరమేశ్వర ఎందుకు గాని తండ్రి మాకు కర్మవాసం అందగానే అమ్మ అంటే అడవిల్ల లేదు బాబు అంటే మగ సిద్ధి బాలు లేదని కన్నా తల్లి శ్యామలమైన గాని అయ్యో ఆత్మనిచ్చలమైతే పరమాత్మనిచ్చలమౌనా ఆత్మనిచ్చలమైతే పరమాత్మనిచ్చలమౌనా ఏటికి వంకాలున్నవి కానీ నీటికి వంకాలున్నాయా ఏటికి వంకాలున్నవి కానీ నీటికి వంకాలున్నాయా ఏటి లాంటిదే నీ ఆత్మగా నీటి లాంటిదే పరమాత్మ ఏటి లాంటిదే నీ ఆత్మగా నీటి లాంటిదే పరమాత్మ పువ్వుకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా పువ్వుకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా పువ్వు లాంటిదే నీ ఆత్మగా పూజ లాంటిదే పరమాత్మ పరమేశ్వర పువ్వు లాంటిదే నీ ఆత్మగా పూజ లాంటిదే పరమాత్మ ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా అయ్యో ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా ఆవు లాంటిదే నీ ఆత్మగా పాల లాంటిదే పరమాత్మ అయ్యో ఆవు లాంటిదే నీ ఆత్మగా పాల లాంటిదే పరమాత్మ మనిషికి రంగులు ఉన్నవి కానీ మనసుకు రంగులు ఉన్నాయా మనిషికి రంగులు ఉన్నవి కానీ మనసుకు రంగులు ఉన్నాయా మనిషి లాంటిదే నీ ఆత్మగా మనసు లాంటిదే పరమాత్మ గణ గణ శంభు గణ గణ శంభు గౌరీ పూజలు గణ గణ శంభు గణ గణ శంభు గణ గణ శంభు గౌరీ పూజలు గణ గణ కుమర వెల్లిలో వెలిసిన దేవా కుమర వెల్లిలో వెలిసిన దేవా మల్లికార్జున రారా కుమర వెల్లిలో వెలిసిన దేవా సట్టేడు వారాలయ్యా సట్టేడు వారాలయ్యా నిట్టేడా పూజలు సట్టేడు వారాలయ్యా సట్టేడు వారాలయ్యా గంగనేరు ఎత్తూనేని బల్లారి తొట్టెలు గంగనేరు ఎత్తూనేని గంగనేరు ఎత్తూని హలకాయ కటోర స్వామి హలకాయ కటోర రాలే ములకాయ రెగ్గోలు హలకాయ కటోర హలకల్ల కటారమయ్య హలకల్ల కటార స్వామి ములకాయ చెక్కులు హలకల్ల కటార స్వామి వెమలవాడల వెలిసిన దేవా వెమలవాడల వెలిసిన దేవా వెమలవాడ రాజన్న వెమలవాడలో వెలిసిన దేవా రాజన్న వెమలవాడలో వెలిసిన దేవా తమ్మన కోడేలయ్యా లింగాన రూపాయ తమ్మన కోడేలయ్యా లింగాన రూపాయ తమ్మన కోడేలయ్యా లింగాన రూపాయ తమ్మన కోడేలయ్యా లింగాన రూపాయ తమ్మన కోడేలయ్యా ఎర్ర ఎర్ర బస్సులు ఎక్కి ఎర్ర బస్సులు ఎక్కి ఎర్ర బస్సులు ఎక్కి ఎర్ర బస్సులు గుండముల తానాలయ్యా నీ గుళ్ళే పూజాలో గుండముల తానాలయ్యా గుళ్ళే పూజాలో గుండముల తానాలయ్యా కన్న తల్లైనా గాని దినమంటే 1 రోజు వారం అంటే 7 రోజులు పాశ్యం అంటే 15 రోజులు మాసం అంటే నెల రోజులు మండలం అంటే 41 రోజులు పూజలు గడుస్తున్నది పరమేశ్వర మాకు ఈ సంతాన ఫలం కలిగని మా భార్య భర్తలు ఈ జన్మెందుకని కన్న తల్లైనా గాని కిలకిల కన్నీరు పెట్టుకుంటా తల్లి బ్రో అంటనే ఉన్నది బ్రో అంటనే ఉన్నది అంటున్నదా ఒకరు సెప్టెంబర్ శివ అంటున్నదా శివుడి సంతానం దుర్గం కూడా పాలం కూడా ఎందుకు కన్న గుండు కూడా లింగం పెట్టు కూడా ఖర్చు కూడా గుర్తు కూడా తిరుసు గుద్దుకుంటున్నదే రామ రామ తల్లి సోకము రామ రామ అడవిలో శ్యామలాదేవి
అయినటువంటి భర్తలు అక్కల గారికి ఇచ్చుకొని ఇక్కడ ఈ దగ్గర శివాశంబని గుళ్ళ ఘోరమైన తపస్సులు ఏనాడు ఎత్తున్నారు ఒక దేవుడు వస్తాడు పరమోడి ఎడతాడు పగ దేవుడు మెచ్చి పరమోడి ఎడతాడు సాంబాషుడు మెచ్చి సంతాన పరమోడి ఇస్తాడు నాది ఆ సంతాన బలం కలగని ఈ జన్మ మనకెందుకని లేశాంత గుండు తెచ్చుకొని గమ్మంగా పెట్టుకొని ఏనాడు శిరసు గుద్దుకుంటున్నారు వాళ్ళ శోకమంటి కొండకు మేళ వండింది నా తల్లులారా ఎంటి కొండ లోపల లోకాల శంకరుడు లోపల విట్టు దేవుడు దాపుల బ్రహ్మదేవుడు నత్తనడమ లోకాల శంకరుడు జంగమయ్య ఎంటికొండ సింహాల మంది ఏనాడు కూర్చొని ఉన్నడ ఉత్తరాన ఉరుములు ఏకపాయ దక్షిణ మెరుపులు ఏకపాయ మూల మనసు రూపాయ ఎవరు మానవుడా దానవుడా ఎవరి కన్నీరు కావచ్చునా అని అవు లోకాల శంకరుడు కిందేడు లోకాల మీదేడు లోకాల కన్న చూస్తున్నా అని తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ ఎవరికైనా విసర్జన చేయ తమ్ముడా అన్న కొమ్ములు మొదలు శవులే ఎందుకురా శవులే మొదలు ఆ శవులాంటి నువ్వు కొమ్ములాంటి వాళ్ళం మేము పొడిచిట్ల పేగులు ఇస్తాడు నేను అరే ఈ అన్నగారు వీడు తక్కువ మనిషి కాదు అరే వీళ్ళు అంగరా వీడు దొంగరా ఇద్దరాలు మొగలు కూడిపోతే వీడు ఓర్వర్రా ఓర్తలేడు కాదురా రెండు జోడట్లు మంచిగుంటే వీడు ఓర్వడు ఇద్దరు అన్నదమ్ములు మంచిగుంటే ఓర్వ సెకండ్ ఓర్తలా ఎవరికిస్తాడు వీడు అన్నం ఉన్నోళ్ళకి పిల్లలు ఇయ్యాడు పిల్లలు ఉన్నోళ్ళకి అన్నం ఇయ్యాడు ఎవరికిస్తాడు దుబ్బాక వాళ్ళు శనివారం నాడు కనబడతారు వాళ్ళే సమ్మమ్మో అదొకళ్ళకి ఇస్తాడు అన్నమున్నోళ్ళకి మాత్రమే ఇయ్యాడు ఇద్దరు తమ్ములు ఇద్దరు ఆడవాళ్ళ కంగానే లోకాల శంకరుడు కూర్చున్న శంకరుడు భూలోక నగరం లోపల శివ శమ్మని గుళ్ళ లేనాడు కంగ చూస్తున్నాడు అగో ఇక్కడి దగ్గర భూపాల పట్టణాన్ని పట్ల ఇతరుడు భూపాల రారాజు భార్య అడవిలో శ్యామలాదేవి తినబోత తాగబోతే నీళ్ళే కాదు కట్టబోతే వస్త్రంలే కాదు గర్భవాసం మంది కొడుకులు కావాలి బిడ్డలు కావాలని దూరమైన తపస్సు పట్టింది బిడ్డల బిడ్డ పరమున్నది కానీ అమ్మా బిడ్డ పరమున్నది కానీ బిడ్డ పుట్టినాక బిడ్డ 12 ఏళ్ళ పొద్దు అయినాక ఆ తల్లి ప్రాణం వెళ్ళిపోయే కాలం ఉన్నది నా బిడ్డ నీ ప్రాణం పోతుంది నీ జీవనం పోతుంది అంటే తండ్రి నా ప్రాణం పోయినా సరే మంచిదే నా జీవనం పోయినా సరే మంచిదే నేను బిడ్డగా తల్లినే కావాలంటే ఉండమైన ఫలం ఆ తల్లి గర్భవాసం అందేసేస్తా నా ప్రాణం పైనక నా జీవనం పైనక నాకు బిడ్డ పుట్టేందుకు కొరగో అంటే కొండమైన ఫలం వెనక తీసుకొని వస్తారా అని ఇంకటికి 3 అడుగు వేసిన శంకరుడు ఇంకప్పుడు అనుమానం వస్తున్నారు అయ్యకు ఇంతకు వచ్చింది ఏమనుమానమా భూలోక నగరం అంటేనే బుద్ధిమంతుల నగరం రా నేను ఇట్లా పోతున్నంటే జంగమా అయ్యా నీ 3 తీసి మా ఇంట్లో పెట్టు నీ 3 తీసి మా ఇంట్లో పెట్టు అంటే ఏంటి 3 అనగా అనుమానం కానీ కొడుకు నీ 2 పాదాలు నీ త్రిశూలం నీ 3 మా ఇంట్లో పెడతా మా ఇల్లు పవనం అవుతుంది మా ఇల్లు పవనం అవుతుంది అక్కడ పట్టేసుకోరా అవునా కదా తమ్మి అందుకే మారుగొట్టి మా వేషం వేసుకొని పోవన్నాను శంకరుడు గొర్రెడు బండారు పట్టిండు బండారు అంటే అక్కడ పుట్టింది మంచి బండారు తిరుపతి తిరిగిన బండారు కాశీలో పుట్టింది కచ్చిపల్లి బండారు పట్టిండు శంకరుడు నా హరికట్టు ఆనంద కట్టు పూటలు కట్టు పుట్టురా పుట్టు అంటే ఏం పట్టేది ఏం పట్టేది వెంచోరాలు ఇప్పుడు సంఘాకు పందు పట్టేది పడి చూరాలు ఎక్కడ దూరము సక్కని జంగం అయ్యారు గానాడు అయినా గాని